Ravindra గారికి ధన్యవాదాలు. ఈనాటి కార్యక్రమ ముఖ్య అతిథి గౌరవనీయులు మోహన్ కందా గారు కర్తవ్యమే దేవుడన్న సూత్రాన్ని త్రికరణ శుద్ధిగా నమ్మి ఆ ఆదర్శ పదంలో పయనిస్తూ పదుగురికి మార్గగామిగా ఉంటున్నటువంటి పెద్దలు మోహన్ కందా గారు వారిని తమ సందేశం అందించవలసిందిగా ప్రార్థన. పెద్దలు పుత్తూరు వెంకటేశ్వరరావు గారు, మిత్రులు అరవిందరావు గారు, లక్ష్మీనారాయణ గారు, శ్రీకాంత్ గారు, ఆహుతులైన పెద్దలందరికీ నమస్కారం. వెంకటేశ్వరరావు గారు, అరవిందరావు గారు మరి వీళ్ళు నిర్వాహకులు చెప్పినట్టే ఇద్దరు పండితులే. నేను చెప్పగలిగిందల్లా మా నాన్నగారు పండితులు, ఆ మాటతో వదిలేస్తే చాలనుకుంటాను. ఎందుకంటే తెలుగులో మాట్లాడలేక కాదు, తెలుగులో మాట్లాడడం అలవాటు లేక కాదు, కానీ మేము యూనివర్సిటీలో ఉన్నప్పుడు ఎవరో హార్వర్డ్ యూనివర్సిటీ నుంచి ఒక ప్రొఫెసర్ని పిలిపించారు ఎలిమెంటరీ పార్టికల్స్ ఆఫ్ ఫిజిక్స్ మీద లెక్చర్ ఇవ్వమని చెప్పి. ఆయన మాట్లాడబోతుంటే ఎవరో వెళ్ళి పట్టుకుని, అయ్యా మీరు కొంచెం మరీ కాంప్లెక్స్గా చెప్పొద్దు, బికాస్ ద ఆడియన్స్ ఇస్ ఫుల్ ఆఫ్ లేమెన్ అన్నారు. హార్వర్డ్ యూనివర్సిటీ ప్రొఫెసర్ అంటే ఎప్పుడు 6 నెలల క్రితం పాపం జాగ్రత్తగా రాసుకుని వచ్చి ఉంటాడు. అదంతాను ఉన్నట్టుండి మార్చమంటే ఏం చేస్తాడు. సో మొత్తానికి ఏదో హీ మేడ్ ఏ హ్యాష్ ఆఫ్ ద హోల్ థింగ్, ఏదో చెప్పండి చేసేంత గజిబిజిగా అయిపోయింది. అప్పుడు మా స్నేహితుడు ఒకతను ది ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్తూ, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, ఇన్స్టెడ్ ఆఫ్ గివింగ్ us the lecture on the elementary particles of physics, you gave us an elementary lecture on the particles of physics అని చెప్పాడు. అలాగా నేను కూడా ఇవాళ మరి ఎవరెవరు ఉంటారో, ఏ భాష చలామణి అవుతుందో తెలియక చాలా భాగం ఇంగ్లీష్లో రాసుకుని వచ్చాను. కనుక అందరూ తెలుగులోనే మాట్లాడారు కనుక నేను కొంచెం 4 ముక్కలు తెలుగులోనూ 4 ఇంగ్లీష్లోనే చెప్తాను. ఒకటి, ఇందాక చెప్పుకుంటున్నారు ఆయన శ్రీకాంత్ గారు చెప్పారు, అది అమెరికన్ కాన్స్టిట్యూషన్ మేకర్స్ ఆ రోజుల్లో థామస్ జెఫర్సన్ చెప్పిన మాటలు, దే హ్యావ్ బీన్ సమ్ ఆఫ్ ది మోస్ట్ ప్రొఫౌండ్ అండ్ సెమినల్ ఎక్స్ప్రెషన్ of mankind's desire for a free and fair society. We hold these truths to be self-evident, that all men are created equal, that they are endowed by their Creator with certain inalienable rights, and that among these are the rights to life, liberty, and the pursuit of happiness. Ani, this is almost the bedrock of the American constitutional system. Ayana anadi. తర్వాత మనం ఫ్రెంచ్ రెవల్యూషన్లో స్లోగన్ మనం అందరం విన్నదే, ది టెనెట్స్ విచ్ ఇన్ఫార్మ్డ్ మోస్ట్ ఆఫ్ మోడర్న్ సివిలైజ్డ్ గవర్నెన్స్, లిబర్టీ, ఈక్వాలిటీ అండ్ ఫ్రెటర్నిటీ అని. సో బట్ అన్ఫార్చునేట్లీ సమ్ ఆబ్స్టికల్స్ హ్యావ్ ఆల్వేస్ హిండర్డ్ ది ఫార్మేషన్ ఆఫ్ ఇన్ఫార్మ్డ్ good governance in the history of mankind, and easily I think the most common ailments have been incompetence, nepotism and corruption on the part of leaders and on the part of administrators. But history has also shown us that there are, let fools fight for forms of government annadu, kani it has finally, I think we all come to agree that it is really in a democracy that values thrive ultimately, where certain characteristics are very well known about a democratic system of governance. People are empowered, there is transparency, and there is accountability. Therefore, incompetence, nepotism, and corruption, which I have just identified as the evils that have stood in the way of the growth of modern governance, cannot thrive in an atmosphere where these good qualities are the features of the environment. Still, thanks to the growing complexity of governance, especially in a country like ours, where there is poverty, ignorance, fear, etc., are very rampant, and the sheer volume of the work that the public system does, the specter of graft, unfortunately, has not disappeared yet. And as someone said, there's enough for everybody's need, but there's not enough for everybody's greed, and that still plays a major role. And Hobbes, Locke, Rousseau, political science చదివిన వాళ్ళకి జ్ఞాపకం ఉండుంటుంది.
Hobbes describes that social contract theory అని చెప్పి అంటే మనకున్న అధికారాల్లో కొంత అందరూ వీరు శ్రీకాంత్ గారు విరాళాలు సేకరించినట్టే కొంత ఒకళ్ళకి ఇస్తే ఆ అధికారం అంతా పోగయి దాన్ని ఇంకోళ్ళు మన తరఫున వాడితే దట్ ఈస్ రియల్లీ ద డెమోక్రటిక్ ఫార్మ్ ఆఫ్ గవర్నెన్స్, ద సోషల్ కాంట్రాక్ట్ థియరీ. ఆయన చెప్తాడు అటువంటి ఇన్ఫార్మ్డ్ గవర్నెన్స్ లేకపోతే మ్యాన్స్ లైఫ్ యూస్ టు బి సాలిటరీ, పూర్, నాస్టీ, బ్రూటిష్ అండ్ షార్ట్ అని. అన్ఫార్చునేట్లీ ఇవాళ మన దేశంలో ఆల్మోస్ట్ ఎ గుడ్ 30% of our population still lives in conditions which are similar to that, which I think is a situation for which we have to hang our heads in shame. But ultimately, what is, our aim now? What have we to do? Of course, initiatives like this have to be welcomed, encouraged, supported, applauded, and, given the sort of praise there that is due to them. But much more, as someone said, eternal vigilance is the price of liberty. So, unfortunately, vigilance, as someone just described, is not something that is to be practiced by government departments alone. It is the citizens' vigilance that I think is the most powerful instrument in a democracy. But a citizen, in order to be vigilant, needs a certain amount of empowerment. As Voltaire said centuries ago, where the press is free and the public is educated, democracy is safer. So, literacy among the people and a free press are really, I think, the two instruments that will go a long way in fighting this specter of corruption. Because I have also been a great advocate of the theory Ravindra was just mentioning. I think we need a prioritized ABC approach to this evil also. ఎందుకంటే ఇందులో కొన్ని చాలామంది దీన్ని సింప్లిస్టిక్గాను అసలు ఇంప్రాక్టికల్ లెవెల్స్కి కూడా తీసుకెళ్ళి అసలు విషయం మర్చిపోయే పరిస్థితి మనకి వస్తూ ఉంటుంది. ఆయన వి చంద్రమౌళి గారని చెప్పి పాపం ఆరోగ్యంగా లేరు, ఈ మధ్యన ఇక్కడే ఉన్నారు. ఆయన చెప్పేవాడు ఈ తహసీల్దార్ జీతం అంతా కరప్షన్ అని చెప్పి. ఎందుకంటే చాలా మంచివాడు, అస్సలు డబ్బు తీసుకునేవాడు కాదు, అసలు పనిచేసేవాడు కాదు. మరి ఏమేమి పనిచేయని వాడికి ఇచ్చే జీతం అంతా లంచమే కదా అని ఆయన ఉద్దేశం. అప్పుడు అలాగా సో ఏది కావాలి అనేది కూడా మనం కోరుకోవడంలో కూడా మనకేం కావాలో సొసైటీకి ఏది ముఖ్యమో కూడా మనం చూసుకోవాలి. ఇప్పుడు ఒకసారి ఒక ఫిషరీస్ డే మా చిన్నప్పుడు ఏంటంటే కారులో ఇంటికి వెళ్ళడానికి లేదు, గవర్నమెంట్ కారులో. నేను అసలు నా జ్ఞాపకం సబ్ కలెక్టర్గా ఉండగా సెలవు నుంచి ఇంటికి వస్తే ఒంగోలులో స్టేషన్లో దిగి రిక్షాలో వచ్చేవాడిని. ఒకసారి జీప్ వస్తే ఆ 4 కిలోమీటర్లు ప్రైవేట్ జర్నీగా రాసి జంతకం పెట్టి అది ఆ 4 రూపాయలు గవర్నమెంట్కి ఇచ్చుకునేవాడు అనమాట. అటువంటి రోజులు అవి. అందుకని కానీ ఏంటి, ఆఫీస్ నుంచి ఇంటికి ఫైల్స్ తీసుకెళ్తే మాత్రం మరి ఆఫీస్ కార్లో వెళ్ళొచ్చు. ఒకనొకప్పుడు ఒక డైరెక్టర్ ఫిషరీస్ నాకు బాగా తెలుసు, వాళ్ళ ఇంటి దగ్గర ఇంకొక ప్రభుత్వ కార్యాలయం ఉండేది. కనుక రోజు ఈయన కారులో ఫైల్స్ పెట్టుకుని ఆ కార్యాలయం దాకా వెళ్ళి ఆ 4 అడుగులు మళ్ళీ నడిచి ఇంటికి వెళ్ళేవాడు అనమాట. మరి ఇది కరప్షన్ అవునా కాదంటే ఇది ఎలా చెప్పడం కొంచెం కష్టం. మరి ఎలా ఒకసారి ఇది ఆయన పేరు ఇప్పుడు అనవసరం, నాకు చాలా ఇప్పటికే ఆప్తమిత్రుడు, దేశంలో ఎంతో మంచి పేరున్న నిజంగా ఆనెస్ట్ ఆఫీసరు. ఆయన అగ్రికల్చర్ సెక్రటరీగా ఉన్నప్పుడు మా ఇద్దరికి ఇలాగే వాదం వచ్చిందా, ఏది చేసినా తప్పే కదా, తప్పు ఏం చెప్పారు కదా యూ కాంట్ బి సమ్ వాట్ ప్రెగ్నెంట్ అని. అది ఆయన అడిగాల్సి వచ్చింది. మరి ఆవిడ అడిగాను, అయ్యా మీరు ఇవాళ మీ ఆవిడకి ఫోన్ చేశారని. అదేంటో మాట మారుస్తున్నాం, మనం ఏదో దేశం గురించి మాట్లాడుతాం. సార్ మీరు నేను అడిగిన దానికి చెప్పండి అన్నాను. మాట్లాడాను అన్నాడు. అయితే మీరు ర్యాక్స్ ఫోన్ అని ఉంటుంది, అంటే ఇట్స్ రిస్ట్రిక్టెడ్ ఆటోమేటిక్ ఎక్స్చేంజ్. దానికేమో ఇది పిఎన్టీ ఫోన్ కాదు, దానికి ఖర్చు ఉండదు ప్రభుత్వానికి. సో దాని మీద చేశారా దీని మీద చేశారా అన్నాను. నేను చూస్తున్నాను మోహన్, నువ్వు అనవసరంగా మాట మారుస్తున్నావు, మనం మాట్లాడే సబ్జెక్ట్ ఏంటి, నేను ఆవిడతో ఏ ఫోన్లో మాట్లాడతా నీకు ఎందుకంటే మనకు కొంచెం చికాకు పడ్డాడు. ఆయన నన్ను అడిగింది చెప్పండి నేను అంటే పిఎన్టీ ఫోన్ మీదే చేశాను అన్నాడు. మరి అయితే గవర్నమెంట్ ఫోన్ కదా, అది ప్రైవేట్ ఫోన్ కాల్ కింద బుక్ చేశారా అన్నాను. ఆయన ఓ నిమిషం అనుకుని ఇదేంటయ్యా ఇదేమన్నా చాలా సిలిగా అంటే ఐ సెడ్ ఎగ్జాక్ట్లీ దట్ యూ షుడ్ నో వేర్ టు డ్రా ద లైన్ కదా. పాత రోజుల్లో చెప్పేవారు ఐసీఎస్ ఆఫీసర్లు, వాళ్ళు రాత్రి ఫైల్స్ చూసుకుని ఆ ఫైల్ వర్క్ అయ్యేదాకా ఒక కొవ్వొత్తు వెలిగేది. తర్వాత ఆ కొవ్వొత్తును ఊదేసి తన సొంత డబ్బులతో కొనుక్కున్న కొవ్వొత్తుని వెలిగించి అతను ఏ నవలో ఏదో చదువుకుని పడుకునేవాడు. మరి అటువంటి నియమాలని నీతిని పాటించే వాళ్ళు కూడా అది ఆ కాలం అటువంటిది, ఆ మనుషులు అటువంటి వాళ్ళు. కనుక కాలానికి అనుగుణంగా మనం నీతులు నియమాలు మార్చేయాలని కానీ నేను అంటమే లేదు.